మన ముఖ్య అతిథిగా మన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రామాంజనేయులు గారు ఈ సందర్భంగా విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారితో పాటు ప్రముఖులు కూడా ఇక్కడ విచ్చేసి మన స్కూల్ గురించి వారి యొక్క మనసులోని సంతోషకరమైన మాటలు మాట్లాడేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా ఇక్కడికి విచ్చేయటం, మా యొక్క పిల్లల సంక్రాంతి సందర్భంగా వారిని ఆశీర్వచనాలు ఇవ్వాలని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నటువంటి మన రెయిన్బో ఇన్స్టిట్యూషన్ it is not a single institution, it is a group of institutions headed by our friend Srinivas garu. మీరు ఇలా మాట్లాడితే ఇండిసిప్లిన్ గా కనబడుతుంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, అవర్ ఇన్స్టిట్యూషన్ స్టాండ్స్ ఫర్ డిసిప్లిన్. పిన్ డ్రాప్ సైలెన్స్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. Paying your mind towards speaker, that leads to concentration. Second quality is concentration. మీ ముందు ఏదైతే ఉందో ఇంకా ఎక్కడో వినబడుతుంది. నాకు చెవులు బాగా వినబడతాయి. కాబట్టి మీరు పిన్ డ్రాప్ సైలెన్స్ 10 నిమిషాలు ఉంటే మనం అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ మీ ఎదురుగా నిలబడి మాట్లాడే వ్యక్తి ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మన జిల్లాకే కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. డోంట్ సీ మీ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పబ్లిక్. ఎమ్మెల్యేగా చూడొద్దు, దాని వెనక ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్ను చూడండి. మీరు కూడా ఇలా కావాలి అనుకుంటే మనిషి కాదు, నాలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ మీకు కావాలి అంటే, లేదా ఒక డాక్టర్గా రాణించాలనుకుంటే, లేదా ఒక ఇంజనీర్గా భవిష్యత్తును చూడాలి అనుకుంటే, ఒక టీచర్ గానో, ఒక సబ్ ఇన్స్పెక్టర్ గానో, లేదా ఏ రంగంలోనైనా ఒక నటుడిగానో, ఒక సింగర్ గానో, ఒక డాన్సర్ గానో, మీరు నచ్చినటువంటి దాంట్లో మీరు రాణించాలంటే నేను ఇప్పుడు చెప్పే 4-5 మాటలు మీరు శ్రద్ధగా వినాలి. ఇందులో తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా ఉంది. ఒక్క టీచర్లే కాదు, టీచర్లు, తల్లిదండ్రులు, మేనేజ్మెంటు, నాయకులు, విద్యార్థులు, ఇలా 5 మంది కలిస్తేనే ఇది ఒక పిడికిల్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ పంచ్ ఇండికేట్స్ ఫర్ పవర్. ఇలా ఒక్కసారి మీరు పిడికిలు బిగించండి, గట్టిగా బలం అనిపిస్తుందా కదా? ఫీల్ ఉందా? ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్ అనేది ఉందా? గుడ్. సో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇంకా 5 రోజులు సంక్రాంతి ఉండదనగానే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నటువంటి మనం రెయిన్బో ఇన్స్టిట్యూషన్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తూ, మా సుజాత గారికి, ఇప్పుడే ఆశీస్సులు అందజేసిన మా సుబ్బారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు,